జనానికి ఇబ్బందిగా ఉంటుంది వీటన్నిటి వల్ల. సార్, పీపీపీ విప్లవంలో చంద్రబాబు వరుస రైతులు అధికారులపై ఫైర్. ఈరోజు యాక్చువల్గా అన్ని పత్రికలు ఇచ్చాయి, కానీ ఇంగ్లీష్ పత్రికలో అయితే కనుక పీపీపీ రివల్యూషన్ చంద్రబాబు గారి పిలువు. ఇక భవిష్యత్తు పీపీపీలదే అని ఒక ప్రధానమైన ప్రకటన. భవిష్యత్తు పీపీపీలదే. సార్, రాష్ట్ర భవిష్యత్తు అభివృద్ధి అది ఇది అంటారు. నేను వాస్తవంగా 2015లోనే ఏపీ అట్ పీపీపీ అని నా గమనం శీర్షికలో రాశా. ఈ పీపీపీలు ఏదో అవసరార్థం ప్రైవేట్ పెట్టుబడులు ఆకర్షించడం అంటే అది వేరు, కానీ అసలు పీపీపీ మార్గంలో ఏదో విప్లవం వచ్చేస్తుంది పీపీపీలతో ఆంధ్రప్రదేశ్లో, ఏ రాష్ట్రంలో అయినా దేశంలో అయినా అన్నీ అయిపోతాయని చెప్పి భావించటం. విజన్ పీపీపీ విజన్ ఒకటే భారతదేశాన్ని కాపాడబోదండి, అంతవరకు స్పష్టం. ఆంధ్రప్రదేశ్ను కూడా కాపాడబడద్దు. కానీ నిన్న ఆయన అధికారులతో సమీక్ష చేశారు. ఈ పీపీపీ మోడల్ కింద 200 ప్రాజెక్టులు ఇప్పుడు మనం చేపట్టాము. రోడ్లు లేవా పీపీపీ, ఎయిర్పోర్ట్ కావాలా పీపీపీ, వైద్య రంగమా పీపీపీ, సమీక్షల పీపీపీ. ఈ పీపీపీలో పీ ఫర్ ప్రజలు, పబ్లిక్ ప్రైవేట్ అంటున్నారు కానీ ప్రైవేట్ అయిపోతుంది. పబ్లిక్ అంటే ప్రభుత్వం మీద అయితే ప్రజల పాత్ర ఏంటి అనేది అయిపోతుంది. రెండవది, ఈసారి నిన్న ఆయన చేసిన కీలకమైన ప్రకటన ఏమంటే పీపీపీలో వయబిలిటీ గ్యాప్ ఫండ్ విజిఎఫ్ అంటే వాళ్ళు ఏమంటారు, మేము పెడతాము కానీ మాకు ఇంత వయబిలిటీ గ్యాప్ వస్తుంది కాబట్టి మీరు సహాయపడాలంటే వయబిలిటీ గ్యాప్ ఫండ్ ఎంత పెట్టాలో దీని మీద తీవ్రమైన నిర్ణయం తీసుకోవాలి. అందుకని ఈ పాలసీ రూపొందించడం కోసం రేపు 19వ తారీఖున క్యాబినెట్ ప్రత్యేకంగా సమావేశం అవుతుందంట. సరే, మనం విశాఖపట్నం దగ్గర నుంచి ప్రతి చోట సమస్య ఇదే కదా, ప్రభుత్వ రంగంలో ఉన్న వాటిని ప్రైవేట్గా అప్పగించడము. పీపీపీనే తారక మంత్రం కాదండి. పీపీపీ అనేది ఎక్కడైనా అవసరార్థం వాడుకోవాల్సిందే, కానీ ప్రభుత్వం తన బాధ్యత నుంచి తప్పించుకోవడానికి, అలాగే ప్రభుత్వ రంగ ప్రైవేట్ రంగానికి సమస్త సదుపాయాలు కల్పించి భూములు వాళ్ళకి ఇచ్చి దారులు మనం వేసి ఇవన్నీ వాటి మీద టోల్ గేట్స్ వేస్తే మనం రోజు అక్కడ వందలు కట్టుకుంటూ మనం వెళ్తూ ఉండాలి. నిజంగా అయితే మనం భారతదేశంలో హైవేస్ బాగా అభివృద్ధి చెందే ఈ విషయంలో నితిన్ గడ్కరీ అందరూ మెచ్చుకుని ఉంటారు. కానీ నిన్న నితిన్ గడ్కరీ కూడా జాతీయ మీడియాకి ఇంటర్వ్యూలు ఇచ్చారు. కొన్ని ఆరోపణలు వీటి మీద నేను స్వయంగా సమీక్షిస్తుంటాను, కొన్ని చోట్ల లోపాలు ఉంటే పరిశీలిస్తుంటాను, కొంచెం మొదటిసారిగా నితిన్ గడ్కరీ కూడా. అందుకనే ఈ పీపీపీ అన్నదాన్ని తారక మంత్రంలాగా ఇంకో 4P కూడా ఉంది చంద్రబాబుకు. 4P దాతలను తెచ్చి చేయటం. ఏదైనా ఈ తారక మంత్రంలాగా చేసి కార్పొరేటైజేషన్, ప్రైవేటైజేషన్ అనేది శృతి మించిపోతున్న ఈ పరిస్థితి మటుకు చాలా ఆందోళనకరంగా మారుతుంది ప్రజలకు. ఎందుకంటే వాళ్ళు వచ్చిన కొద్దీ ఏపీపీ అయినా వాళ్ళు తమ ప్రయోజనాలు చూసుకోవటం మానేసి ఏదో ప్రజాక్షేమం కోసం చేస్తారన్నది ఇప్పుడు మనం హైదరాబాద్లో చూస్తున్నాం. మనం మెట్రో అనేది ఏమైందండి, మెట్రో పైన ఫ్లైఓవర్ అనేది బాగానే కనపడింది, కానీ ఇప్పుడు తీరా మెట్రో పంపించడానికి లేదు, కొనసాగించడానికి లేదు. రాష్ట్ర ప్రభుత్వం వద్దు అన్నప్పటికీ కూడా దాన్ని టెర్మినేట్ చేస్తూ ఒప్పందం చేసుకున్నా ఇంతవరకు దాన్ని అమలు చేయలేకపోయారు. వాళ్ళకి ఇచ్చిన భూములు ఎంత, మీరు 10,000 కోట్లు తీసుకున్నారంటే మీరు 10,000 కోట్లు తీసుకున్నారని పాలక పార్టీలు ఆరోపిస్తున్నాయి. ఇంక ఇటువంటివే 200 ప్రాజెక్టులు 300 ప్రాజెక్టులు. అసలు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పీపీపీ మార్గంలోనే జరుగుతుంది అనుకుంటే అప్పుడు ప్రజాస్వామిక ప్రభుత్వం యొక్క పాత్ర ఏంటి? ఏమవుతుంది? ప్రైవేట్ రంగం ఎప్పుడు లాభాలు ప్రధానంగా ఉంటాయి. లాభాలు ప్రధానం అన్నప్పుడు తక్కువ మందితో ఎక్కువ పని చేయించుకోవాలి, ఎక్కువ మంది దగ్గర నుంచి ఎక్కువ వసూలు చేసుకోవాలి. ఇదే కదా వాళ్ళకు వచ్చే లాభం. ఇదేదో ప్రైవేట్ పట్ల వ్యతిరేకత కూడా ఏమీ సమస్య కాదు. ప్రైవేటు రంగం వాళ్ళకుండే స్థానం వాళ్ళకుంది, కానీ ప్రభుత్వ ఆస్తులు ప్రజల వనరులు సమస్తము మనం పీపీపీ కింద ఇస్తే ఏం జరుగుతుంది? ఇక దాన్ని విప్లవం అన్న స్థాయిలో ప్రతి శాఖకు ఫైనాన్షియల్ ప్లాన్ ఉండాలని చెప్తున్నారు చంద్రబాబు. అంటే ఏ రంగంలో మనం పీపీపీ ఎలా తేవాలి అన్న దాని మీద. కాబట్టి నీటి మీద కానీ సోలార్ ప్యానెల్స్ కానీ భూములు ఇవ్వడం కానీ ఒకటి కాదు, పెద్ద సమస్య అయిపోయింది. ఇప్పుడు అమరావతి కూడా చాలాసార్లు చెప్పాలంటే అమరావతి కూడా ప్రపంచ బ్యాంకు అక్కడ ప్రత్యక్ష పర్యవేక్షణలో ఇది సెల్ఫ్ ఫైనాన్స్ అన్నప్పుడు, సెల్ఫ్ ఫైనాన్స్ అంటే ఏంటండి? పెట్టింది దాని నుంచి దానికి రావాలి, అంటే రాజధానిలో పెట్టింది రాజధాని నుంచే తిరిగి రావాలంటే ఏం జరుగుతుంది? సో ఇది చాలా కీలకమైనటువంటి ఒక సమస్యగా కూడా మారబోతుంది. ఈ విషయంలో ఇంకొకటి ఏమంటే చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్